హాయ్ అండి, రైతులు నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైతులకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే పత్తి 30 రోజులు దశ దాటిన చాలా ఏరియాల్లో 30 రోజుల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పత్తి పంటకు 30 రోజుల తర్వాత అంటే సెకండ్ దశలో కొట్టవలసిన స్ప్రే మందులు, అలాగే రెండవ దశలో వచ్చే తెగుళ్ళు సమస్యలు ఖచ్చితంగా ఈ వీడియోలో చూడండి. ఖచ్చితంగా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతోనే మనకు పత్తి పంట అనేది ఇప్పుడు పూత కథ వచ్చే సమయం కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి రైతు సోదరులు వెంటనే ఎవరైనా నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. వేరే రైతులకు కూడా మనకు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది షేర్ చేయడం ద్వారా. ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుతం చాలా ఏరియాల్లో తోటల కింద అలాగే అక్కడక్కడ వర్షాలు పడి మొదటి దశలో మనము చాలామంది రైతులు యూరియా, డిఏపి, యూరియా 20% చాలా ఏరియాలో వేశారు. అలా కాకుండా మనము మొదటి దశలో ఆర్గానిక్ ఎరువులు వాడాలి. ఆర్గానిక్ ఎరువులు వాడితేనే మనకి భూమి సారవంతం అవుతుంది, మన తెగులు రాకుండా ఉంటాయి. కాబట్టి రైతులు అప్పుడప్పుడు ఆర్గానిక్ ఎరువులు కూడా వాడి మన భూమిని కాపాడుకోవాలి ఫస్ట్. అలాగే మొదటి దశలో మనము ఈ బోనాస్పేట్ కలిపి స్ప్రే చేశారు చాలామంది ఏరియాల్లో. అలాగే ఇప్పుడు రెండో రౌండ్ ప్రధానంగా మనకు వచ్చే సమస్య ఏమంటే నల్లజీడ అండి. నల్లజీడ ఆల్రెడీ చాలా ఏరియాలో వచ్చేసింది. నల్లజీడ వస్తే మనకు పత్తి పంట అనేది చాలా నీట్గా ఉన్న ఆకు అనేది ఈ విధంగా ఉన్న ఆకులు మనకి అంత నూనె మాదిరిగా వచ్చి అంత జిగుడు మాదిరిగా వచ్చి అంత ముదురుకొని పోతుంది. కాబట్టి రైతు సోదరులు ఇక్కడ మన పత్తి చేనులో అక్కడక్కడ చెట్లు గమనించి వెంటనే ఆ నల్లజీడ వచ్చినాయంటే, మనకు నల్లజీడకు ప్రధానంగా 3 మందులు ఉన్నాయండి. ఆ 3 మందులు ఖచ్చితంగా స్ప్రే చేసిండి. ఆ 3 మందులు ఏదో ఒకటి. అందులో మొదటి వచ్చేసి మన కోరమండల్ కంపెనీ వారిది ఫినియో అండి. ఇది ఎకరాకి 250 ml వాడాలి. అలాగే రెండో వచ్చేసి బిఎస్ఎఫ్ కంపెనీ వారి సెఫినా అండి. ఇది కూడా మన నల్లజీడకి, తెల్లదోమకి, ఆకు చాలా మితుగా వస్తుంది. అలాగే మూడో వచ్చేసి మన అష్టమి ఫ్రైడ్ అండి, ఫెలిక్స్ అంటారు దీన్ని. అలాగే దాంతోపాటు ఈ ఊలాలకి ఫ్రైడ్ కలిపి వాడడం వల్ల మనకి నల్లజీడ పోయి తెగులు చాలా నీట్గా వస్తుంది. అలాగే ఫినియో అంటే దాంట్లో ఉన్న ఎస్ఎల్ఆర్ టెక్నికల్ అంటారు. దాంట్లో మనకి డైఫెన్థ్రాన్ 50%, పైన ఫైర్ఫెక్స్ అనే మందు 2 మిక్సింగ్గా ఉంటాయి. మన సెఫినా కూడా బిఎస్ఎఫ్ కంపెనీ వాడదండి, చాలా బాగా రిజల్ట్ ఉంది. ఈ జీడ పోయి ఆకు బాగా మిచ్చిదనం వస్తుంది. అలాగే మన ఉలాల యూపీఎల్ కంపెనీ వారిది ఉలాల ప్లస్ ఫ్రైడ్ కలిపి వాడడం వల్ల మనకు నల్లజీడ సమస్య తగ్గ ఆకుబా చాలా మితుగా వస్తుంది. బాగా తెగులుకు తెల్లదోమ, పచ్చదోమ అన్ని రకాల కంట్రోల్ అవుతుంది. ఈ 3 మందులు ఏదో మందు ఖచ్చితంగా మీరు ఈ రెండో దశలు ఖచ్చితంగా స్ప్రే చేయాలి. అలా స్ప్రే చేస్తేనే మనకు ఆకనే చాలా నీట్గా ఈ విధంగా వస్తుంది. అలాగే మనకి ఇప్పుడు పూత వచ్చే టైం కాబట్టి రెండో దశలో వాడవలసిన మందులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఈ దశలో అధిక కొమ్మలు వచ్చి ఎక్కువ గ్రోతింగ్ రావడానికి, చాలా కాపు కావడానికి చాలా ఇంపార్టెంట్ ఈ దశ. ఎక్కువ కొమ్మలు వచ్చి రావడం వల్ల మనకు అధిక కాపు వచ్చే టైం కాబట్టి ఈ దశలో మనకి అధిక చిగురు కొమ్మ తాగడానికి చాలా ఇంపార్టెంట్ దశ. ఇందుకోసం ప్రధానంగా రైతులు రెండో రౌండ్లో వాడవలసిన ఎరువులు వచ్చేసి ఒకటంటే పొటాష్ అధికంగా ఉండే ఎరువు వాడాలి. లేదంటే ఆర్గానిక్ పొటాష్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఆర్గానిక్ పొటాష్ కూడా 1 కేజీలు బస్తా ఒకటి ఎకరాకి. ప్లస్ దాంతోపాటు మనం యూరియా ఒక 10 కేజీలు కలిపి వాడడం వల్ల మనకి అధిక గ్రోతింగ్తో పాటు కాయ ఉరడానికి ప్లస్ కాప్ సెట్టింగ్ అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. లేని పక్షంలో మనము పొటాష్ ఉన్న ఎరువు 10-26గానే వేసుకోవచ్చు. దీంతోపాటు మనము గట్టి గ్రోతింగ్ రావడానికి, సుస్థి పోషకాలు అందించడానికి మనం ఫార్ములా 20 అంటే F20 అనే ఎరువు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ F20లో మనకి మొక్కకు కావాల్సిన 20 రకాల పోషకాలు ఉంటాయి. ఎందుకంటే మనము ప్రధానంగా యూరియా, పొటాష్ మాత్రమే మొక్కకు అందిస్తున్నాము. అలాగే భాస్వరము, ఈ 3 మాత్రమే చెట్టుకు అందిస్తున్నాము. మిగతా పోషకాలు అనేటివి ఖచ్చితంగా మనము పత్తి మొక్కకు అందించాలి. ఎందుకంటే ఇప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు మనకు పూత కాత రాలిపోతుంది. అలాగే బెట్టకు వచ్చినప్పుడు కూడా పూత కాత రాలిపోతుంది. కాబట్టి రైతులు ఈ న్యూట్రియన్స్ F20 అంటే ఫర్టిలైజర్ 20 అనమాట. అంటే ఫర్టిలైజర్ 20 అంటే ఈ 40 కేజీల బ్యాగ్ వస్తుంది. మొత్తం చెట్టుకు కావాల్సిన ప్రధాన పోషకాలన్నీ ఇందులో ఉంటాయండి. మనకి మొక్కకు పత్తి పంటకు చాలా పోషకాలు అవసరం అవుతాయి. మనం చాలాసార్లు మనము బోరాన్ కానీ, మెగ్నీషియం కానీ, పైన మ్యాక్స్ కానీ స్ప్రే చేస్తుంటాము. అలా స్ప్రే చేయకోకుండా ముందునే మనము ఎకరాకి 40 కేజీలు మన ఏదైనా ఒక కాంప్లెక్స్ ఎరువు ఏదైనా కానీ 14-30 కానీ 10-20 కానీ దాంతోపాటు ఒక బస్తా చేయండి. ఇప్పుడు పూత కథ సమయంలో మనకి పూత రాలకుండా, ఈ పండగ సమస్య లేకుండా మనకు పోషకాలు చాలా అవసరం అవుతాయి. కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా ఫార్ములా 20 F20 అనే ఎరువు వేయండి. లేదంటే మనకి అధిక వర్షం వచ్చినప్పుడు పూత ఎంత చెట్టుకి 50 కాయలు 70 కాయలు నిలబడే కాడ మనకు 30-20 కాయలు మాత్రమే నిలబడతాయి. ఎందుకంటే పత్తి పంట అధిక పోషకాలతో కూడిన పంట. మనం ఓన్లీ డిఏపి, యూరియాని లేదంటే 10-26, 14-30 మాత్రమే అందిస్తే మొక్కకు పోషకాలు అనేవి అందవు. అలాగే మనం నిల్లు కట్టినప్పుడు కూడా అధికంగా పూతరాల సమస్య ఉంది కాబట్టి మందులు దయచేసి వాడండి.